వంకాయ ఆలు కర్రీ తయారీ విధానం. అందుకు నీళ్ళు తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని వంకాయలు కట్ చేసుకోవాలి. అన్నీ ఇట్లాగే కట్ చేసుకోవాలి. ఇట్లా లేతవి ఉన్నాయి తీసుకోవాలి. వంకాయ ఇట్లా ముట్టుకొని చూస్తే ఇట్లా మెత్తగా ఉండాలి. వంకాయ ఇట్లా కట్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు ఇత్తులున్న తీసుకుంటే కూర టేస్ట్గా ఉండదు. ఈ 4 టమాటాలు, ఈ 2 ఆలు కూడా అందులోకి ఇది కూడా పీల్ చేసుకొని కట్ చేసుకున్నాం. ఇది ఫ్రెష్గా మొన్ననే తవ్విన ఆలుగడ్డ. ఇది సేన్లకి వెళ్ళి తీసుకొచ్చుకున్నాం మేము. మట్టి కూడా ఉంది అట్లనే. ఇవి పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఇవి ఆలు కడగాలి కోసినాక. ఇప్పుడు ఇవన్నీ కడిగేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైనాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర ఆవాలు వేగినాక తుంచుకొని 2 ఎండుమిర్చి, ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ మంచిగా వేగింది కదా. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం. టేబుల్ స్పూన్ అంటే జింజర్ గార్లిక్ పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్ వేగింది కదా మంచిగా. 1 స్పూన్ పసుపు, కరివేపాకు 3 తుడుచుకొని వేసుకోవాలి. కట్ చేసుకున్న వంకాయ ఆలుగడ్డ ముక్కలు, అలా కొంచెం వేగనియాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని నూనెలో ఒక 2-3 నిమిషాలు వేగనియాలి వంకాయ ముక్కలు. ఒక 2 నిమిషాల తర్వాత
టేబుల్ స్పూన్ కారం, 1½ స్పూన్ ఉప్పు, ఇంకొక 2 నిమిషాలు ముక్కకు పట్టనిద్దాం ఉప్పు కారం. 1 నిమిషం తర్వాత ఇప్పుడు ఇలానే మనం కట్ చేసుకున్న 4 టమాటాలు చేస్తున్నా. కొంచెం టమాటా కూడా ఉడికింది కదా. అయ్యో ఒక గిత్త కొబ్బరి, ఒక 6 కాజు ఈ మిక్సీ పట్టుకున్న వేయించి మిక్సీ పట్టుకున్న పొడి, ఈ వంకాయ ఆలుగడ్డ ఇది వేసి దిల్బర్ మసాలా వేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుంది. 1 నిమిషం ఆయిల్ పెట్టి ఈ మసాలా వేయించుకోవాలి. ఒక స్పూను ధనియాల పొడి, ఇప్పుడు నేను వేసిన మసాలా మొత్తం ధనియాలైనా కొబ్బరి అయినా కాజు అయినా ఇవన్నీ చాలా ఫ్రై చేసుకుని, అంటే నూనె లేకుండా ఏం లేకుండా వేయించినవి. మన గ్రేవీ ఎంత కావాలో అంత చూసుకొని నీళ్ళు వేసుకోవాలి. నాకు 2 గ్లాసులు నీళ్ళు పడుతుంది, పెద్ద గ్లాసులు. ఈ కూర మొత్తం 1 కేజీ కూర ఉంటుంది, 1 కిలో కూర ఉంటుంది. ఉడుకు పట్టేదనుక హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఉడికినాక చూద్దాం. 2 నిమిషాల తర్వాత ఇట్లా ఉడికింది. ఇంకొక 2 నిమిషాలు సిమ్లోనే పెట్టి ఉడికించుకుందాం. మరొక 2 నిమిషాల తర్వాత మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉప్పు కారం ఎట్లుందో చూద్దాం. ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు. ఉప్పు కొంచెం తక్కువ ఉంది, ఇంకో 1/2 స్పూను వేసుకుంటున్నాం. ఈ దిల్బర్ మసాలాని ఇట్లా దొరుకుతుంది. ఇది రూపాయికి 2 ప్యాకెట్లు ఉంటాయి. ఇవి ఒక 2 ప్యాకెట్లు వేసుకుంటే బాగుంటుంది. డబ్బా కూడా ఉంటుంది, నాకు డబ్బా అయిపోయింది. ఇక్కడ తెచ్చుకున్నాను షాప్లో. ఇప్పుడు కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కు షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.